హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21 అంటే ఎల్లుండి భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతుందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును కేంద్రం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్లో ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఉద్యోగ విద్యార్థి మహిళలు పాల్గొనాలని కోరారు. అన్ని బీసీలు అందరూ పాల్గొనాలని చెప్పేసి, విద్యార్థులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి వారు అర్థిస్తున్నారు. కాబట్టి 21 ఎల్లుండి నాడు బంద్ ఉంటుందన్నమాట. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్రం ఈ మధ్యనే ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకి. సో ఇందులో ఎస్సీలని అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని 2 వర్గాలుగా విభజిస్తున్నారు అని చెప్పేసి ఈ వ్యతిరేక పోరాట సమితి ఈ బంద్కి పిలుపునిచ్చిందనమాట, కేంద్రం యొక్క వైఖరికి వ్యతిరేకంగా. సో ఈ బంద్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 21 నాడు ఎక్కువ శాతం స్కూల్స్, కాలేజెస్ దే రిమైన్ క్లోజ్ అనమాట. సో ఎల్లుండి మీకు చాలా వరకు ఇవి క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇవి అప్డేట్స్ బంద్ సంబంధించిన. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.